మన జాతీయ జెండాని మొట్టమొదటిగా ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఎగరేశారు? సాధారణంగా మన పుస్తకాల్లో కానీ మనకు తెలిసిన విషయాల్లో కానీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేస్తాం. వాస్తవానికి ఇది కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే దీన్ని మణిపూర్లోను తర్వాత అండమాన్స్లో సుభాష్ చంద్రబోస్ ఎగరవేశారు. మన స్వతంత్రం రావడానికి ముందు 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల లోపల ఇతని మన జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. కానీ చాలా వరకు ఏంటంటే మన చరిత్రలో ఇలాంటి స్పష్టమైన విషయాల గురించి చెప్పడానికి మరి అప్పట్లో చాలామంది వెనకాడారు. ఎందుకంటే క్రెడిట్ మొత్తం కూడా గాంధీకి, నెహ్రూకి రావాలి, సుభాష్ చంద్రబోస్కి మరి తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్కి రాకూడదు అనే ఒక చిన్న రాజకీయంతో. మరి వాస్తవమే కదా, మరి ఈ సంగతి అందరికీ తెలియాలి కదా. అందుకోసమే ఈ విషయం మీ దగ్గర తీసుకొచ్చాను. గుర్తుపెట్టుకోండి, తెలిసిన వారందరికీ ఈ వీడియో పంపించండి. మీ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గూడిగంటల TV9. బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఇంకా బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. సీ యూ.